అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఏ వాస్తు దోషమో గ్రహ దోషమో మనల్ని దెబ్బకొట్టినట్టుందత్త. అయినా ఇదంతా ఏదో చందమామ పుస్తకంలో బేతాల కథలా ఉంది. లేకపోతే యాక్సిడెంట్లో చచ్చి బూడిదై నిమజ్జనం కూడా అయిపోయి తద్దినాలు పెట్టేశాక కూడా ఆ గౌరీ తిరిగి బతికి రావడం ఏంటత్తా? ఏంట్రా ఏమన్నావు? మరోసారను? అదే అత్త, చచ్చి బూడిదైన గౌరీ మళ్ళీ బతికి తిరిగి రావడం ఏంటి అంటున్నాను. కడుపు మంటతో అన్నా కోట్ల విలువ చేసే మాట అన్నావురా. ఇప్పుడు నువ్వన్న ఆ విలువైన మాటకి అక్షరానికో 1,00,000 చొప్పునివ్వచ్చు. నిజమా? ఇందులో అంత పవర్ఫుల్ పాయింట్ ఏముందత్తా? అదేరా ఫూల్. బాడీలో కొలెస్ట్రాల్ బ్రెయిన్లోకి చేరితే ఇలాగే ఉంటుంది. సరిగ్గా చెప్పత్తా. బూడిదైపోయిన గౌరీ తిరిగి ఎలా బ్రతికొచ్చింది? అంటే మన ఇంట్లో ఉన్న ఆవిడ గౌరీ కాదంటావా? ముమ్మాటికి కాదు. అదే పోలికలున్న ఎవరిలో తెచ్చి మా అమ్మ గౌరీ అని నాటకం ఆడిస్తున్నారు అక్కా చెల్లెళ్ళిద్దరు. అంతేనంటావా? 100%. ఇప్పుడు నాకు పిక్చర్ క్లియర్గా కనపడుతోంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దామత్తా? ఇంకా ఏం చేద్దామంటావేంట్రా? వచ్చింది గౌరీ కాదు అన్న పాయింట్ చాలు వాళ్ళందర్నీ ఫుట్బాల్ ఆడుకొని చివరికి జైలుకు పంపించడానికి. పద చెప్తాను. గౌరీ 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 ఏంటి కృష్ణవేణి, ఎందుకలా అరుస్తున్నావు? ఇన్స్పెక్టర్ గారు,
ఏంటి పోలీసులు హడావిడి? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఎవరు మీరు? నేనెవరేంటి? ఐఎమ్ గౌరీదేవిని. ఈ గెటప్లో మీరు గౌరీదేవే కాదనడం లేదు. వేషం తీసేస్తే నీ జాతకం ఏమిటి అని. పేరడితే అలా కంగారు పడిపోతావే? నిజం బయటకు వస్తుందనా? హోల్డ్ యువర్ టంగ్ ఇన్స్పెక్టర్. ముందు మర్యాదగా మాట్లాడండి. ఈవిడ మా అమ్మ గౌరీదేవి గారు. నిజంగా గౌరీదేవి గారు అయితే మర్యాద ఇచ్చేవాడినే. ఎవరో అడ్రస్ లేనిది గౌరీ మేడం గెటప్లో వచ్చేస్తే నమ్మేసి నమస్కారాలు పెట్టేయడానికి నేనేమి ఫూల్ని కాదు. వాట్ యు మీన్? ఆవిడ మీ అమ్మ గౌరీ కాదు. కాదని ఏ సాక్ష్యాధారాలతో చెప్తున్నారు? చూడండి, గౌరీదేవి గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత కాలిపోయిన ఆవిడ బాడీని నేనే దగ్గరుండి అంబులెన్స్లో ఎక్కించాను. ఆ తర్వాతే దహన సంస్కారాలు జరిగాయి. అన్నింటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. దహన సంస్కారాలు కూడా జరిగాక మీరెలా బ్రతికి వచ్చారు గౌరీదేవి గారు? ఏ మాట్లాడరే? అది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా నీళ్లు నములుతావేమిటి? నువ్వు దొంగ గౌరీ అనే తెలిసే వచ్చాను. చెప్పు, ఎవరు నువ్వు? అలగా జనాన్ని మర్యాదగా అడిగితే ఎందుకు సమాధానం చెప్తారు ఇన్స్పెక్టర్ గారు? సెల్లో వేసి చితక్కొడితే దీని అసలు రూపం ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు ఈ నాటకం ఆడుతుందో, ఎవరు ఆడిస్తున్నారో మొత్తం అంతా చెప్తుంది. దీని ముఖం చూస్తేనే దొంగ అని తెలుస్తోంది. బండారం బయటపడిందిగా, ఇంకెందుకు ఆలస్యం? ఈ విషయం బయట జనానికి కూడా తెలిసేలా ఈ దొంగ గౌరీ చేతికి బేడీలు వేసి మరీ తీసుకెళ్ళండి. యూర్ అండర్ అరెస్ట్. ఇది అన్యాయం. నేనే అసలు గౌరీని. నా మాట నమ్మండి ప్లీజ్. చూడు, నువ్వెవరన్నది స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేస్తున్నాను. పదా. అత్త, ఈ మధ్య ఎప్పుడు చూసినా చిటపట్లాడుతూ ఉంటావు. ఇవాళేంటి అంత ఆనందంగా బయటకే నవ్వుతున్నావు? ఏదైనా జోక్ గుర్తొచ్చిందా ఏంటి? అదేదో పైకి చెప్తే మేం కూడా నవ్వుకుంటాం కదా. అబ్బే, అది చెప్పేది కాదురా. క్యా సీన్ హై. ఆ సీను కళ్ళతో చూసి ఆనందించాల్సిందే. ఆ సీన్ ఏంటో చెప్పు. నేను నీకులాగా ఒక డ్రీమ్ వేసుకుంటాను. అదేరా, కాసేపట్లో పోలీసులు మన ఇంటికి వస్తారు. ఎవరు నువ్వు అని గౌరీని నిలదీస్తారు. అసలు గౌరీ కాదు కాబట్టి ఈ డూప్లికేట్ గౌరీ ఆ ప్రశ్నకు షాక్ అవుతుంది. నిజం తెలిసిపోయిందేమోనని భయపడుతుంది. సమాధానం చెప్పడానికి తడబడుతుంది. అది చాలురా పోలీసులకి. వెంటనే నువ్వు ఒరిజినల్ గౌరీవి కాదని దొంగ గౌరీవని అరెస్ట్ చేస్తారు. కాదు కాదు అని మొత్తుకుంటుంది. పోలీసులు వినరు. సుహితా మిత్రా కూడా ఈవిడ మా అమ్మే ఇన్స్పెక్టర్, మా మాట నమ్మండి అని బోరును ఏడుస్తారు. అయినా పోలీసులు పట్టించుకోరు. బలవంతంగా తీసుకెళ్లి జీబులో కుదేస్తారు. అటు గౌరీ ఏడుపు, ఇటు వేళ్ల ఏడుపు. భలే మజాగా ఉంటుందిలే. సీన్ ఇక్కడ కట్ అయ్యి జైల్లో ఓపెన్ అవుతుంది. గౌరీకి జైలు డ్రెస్ వేస్తారు.
సెల్లో పడేసి చిప్ప చేతికిస్తారు. అంట్లు తోవడం, బట్టలు ఉతకడం, ఒకటేమిటి అడ్డమైన పనులు చేయిస్తారు. ఇక్కడ మనం సొమ్మొకటిది సోకొకటిది అని హాయిగా గౌరీ సొమ్ముతో ఎంజాయ్ చేస్తుంటాం. అలా జైల్లో గౌరీ బ్రతుకు ఒకసారి ఊహించుకున్నాను. డబ్బు కోసమే కదా ఈ పాటలు అని దొంగ గౌరీ మీద ఒక్క క్షణం జాలేసింది. వెంటనే దేశముద్రులమైన మనల్నే ముంచేయాలనుకున్న దాని పరిస్థితి తలుచుకుంటుంటే ఆనందంతో నవ్వు పొంగుకొచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి సీన్లు బాగా పేల్చేవత్తా. నిజంగా అలా జరిగితే ఫర్దర్గా మనకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. గౌరీ ఆస్తులన్నీ మన చేతికొచ్చినట్టే. మనం లైఫ్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోయినట్టే. తలుచుకుంటేనే థ్రిల్లింగ్గా హ్యాపీగా ఉందనుకో. తలుచుకుని ఆనందించాల్సిన అవసరం ఏంట్రా? ఇప్పుడు జరగబోయేది అదే. ఆ సీను మన కళ్ళతో చూసి ఆనందించాలంటే మనం తొందరగా ఇంటికెళ్ళాలి. అలాగే, ఇంకెందుకు లేటు? చూసారా, మీ ఇద్దరి సాయం లేకుండా చీర అంత చక్కగా కట్టుకున్నానా? వెరీ గుడ్ మేడం. షోకేస్లో బొమ్మలు కడతారే, అంత బాగా కట్టుకున్నారు. ఎంత బాగా అంటే మా అమ్మకు కూడా అంత బాగా కట్టుకోవటం రాదు అన్నంత బాగా కట్టుకున్నారు. మా సుహితే పక్క నుండి కుచ్చిళ్ళు పైటంచు సరిగ్గా సర్ది పంపేది. మీకు మాత్రం ఆ ప్రాబ్లం లేదు. చీర కట్టుకోవడంలో పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిపోయారు. థ్యాంక్ యూ. స్మాల్ చేంజ్ మేడం. ఏంటి? మా అమ్మ చదువుతున్నప్పుడే కళ్ళద్దాలు పెట్టుకునేది, మామూలుగా పెట్టుకునేది కాదు. ఐసీ, అయితే తీసేద్దాం. అమ్మా, కృష్ణవేణి రాజేశు ఎవరో లాయర్ని తీసుకొచ్చారు, మీతో ఏదో మాట్లాడాలంట. ఈ డెవలప్మెంట్ ఏంటి సుహిత? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా కంగారు పడుతున్నారు? మై హూనా, నేనున్నానుగా, పదండి. ఏంటి కృష్ణవేణి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావట? మాటలు తరువాత, ముందు నువ్వెవరో చెప్పు. ఈ విషయం అడగడానికి ఇంత హడావుడెందుకు? నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా. అనవసరంగా లాయర్ గారిని కూడా వెంట పెట్టుకొచ్చావు. దొంగ గౌరీ, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ చావు తెలివితేటలు నా దగ్గర చూపెట్టకు. అయినా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఏదోలా తప్పించుకోవాలని చూడక ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్కయ్యని, పెద్దదాన్ని నన్ను పట్టుకొని దొంగ గౌరీ అంటావేమిటి కృష్ణవేణి? మళ్ళీ ఏవైనా కొత్త నాటకమా? గౌరీ వేషంలో వచ్చి నాటకం ఆడుతున్నది నువ్వు. నా ఇల్లు, నా పిల్లలు, నా వ్యాపారం, హాయిగా ఉన్న కుటుంబం మాది. నాటకాలాడాల్సిన అవసరం నాకేమిటి? ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్తో నీకు కొంచెం మతి తప్పినట్టుంది. మతి తప్పింది నాకు కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నీకు నీ కూతుళ్ళకి నిజంగానే మతిపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. నిజమా? ఏంటో అంత గొప్ప పాయింట్? నా వైపు చూస్తారేంటి? చెప్పండి లాయర్ గారు. ఓకే మేడం. చూడండమ్మా, గౌరీదేవి గారు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. పోలీసులు డెడ్ బాడీని పోల్చి అప్పచెప్పాకే దహన సంస్కారాలు కూడా జరిగాయి. కాలి బూడిదైపోయిన మనిషి మళ్ళీ బ్రతికి రావడం అసంభవం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ
మీరు గౌరీ గారు అయ్యే అవకాశమే లేదు. అయితే గీతే అదే పోలికలున్న వేరే ఎవరో అయి ఉండాలి. ఓహో, అదా మీ అనుమానం? అనుమానం కాదు మేడం, పచ్చి నిజం. మీరు గౌరీ గారు కానే కాదు, దొంగ గౌరీ. అలాగా? ఈ అనుమానం మీ లాయర్ బ్రెయిన్కి వచ్చిందా, వేరే ఎవరైనా చెప్తే వచ్చిందా? ఎలాగైతే నేను లేండి, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. చూడండి లాయర్ గారు, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అసలు నేను చనిపోతే కదా బ్రతికి రావడం అన్న ప్రశ్న వస్తుంది. జరిగింది అదే కదా. అక్కడే మీరు తప్పులో కాలేశారు. ఏదో బుర్రలేని వాళ్ళు మాట్లాడినట్టు లాయర్ అయ్యుండి కూడా మీరిలా మాట్లాడతారనుకోలేదు. అసలు ఆ రోజు చనిపోయింది నేను కాదు. ఆ రోజు ఒంట్లో బాగోలేదని నేను గుడి నుంచి తిరిగొస్తుంటే దారిలో ఒక ఆవిడ కారాపి తన కొడుక్కి ఒంట్లో బాగోలేదని తొందరగా ఊళ్ళోకి వెళ్లాలని బతిమాలింది. ఆవిడ పరిస్థితి చూసి జాలిపడి కారెక్కించుకున్నాను. తర్వాత టైర్ పంక్చర్ అవడంతో యాక్సిడెంట్ అయింది. పాపం ఆవిడ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను తుప్పల్లో పడి కోమాలోకి వెళ్ళిపోయాను. కాలిపోయిన ఆవిడ డెడ్ బాడీని చూసి నాదే అనుకుని పొరపాటు పడి పోలీసులతో సహా అందరూ నేనే చనిపోయాననుకుని నిర్ణయానికొచ్చేశారు. దహన సంస్కారాలు కూడా జరిపించేశారు. ఒక లాయర్ అయ్యుండి ఇలా జరిగుండొచ్చు అన్న ఆలోచన కూడా మీకు రాలేదంటే మీ లా డిగ్రీ మీదే నాకు డౌట్ వస్తోంది. మా కృష్ణవేణి మీద జాలేస్తోంది. కృష్ణవేణి, ఇదేదో పెద్ద లీగల్ పాయింట్ అనుకుని లాయర్ గారితో సహా వచ్చావా? అయినా ఈ విషయం నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని కదా. పాపం లాయర్ గారికెందుకు అనవసరంగా శ్రమించావు? లాయర్ గారు, ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా? నో ప్రాబ్లం, ఉంటే అడగండి. అలాగే మేడం. మరి నేను వస్తాను మేడం. లాయర్ గారు, వెళ్లే ముందు మీకు చిన్న సజెషన్. చెప్పండి మేడం. సాధ్యమైనంత వరకు ఇలాంటి పనికిరాని కేసులు వదిలేసి పనికొచ్చే కేసులు, ఫీజు బాగా వచ్చే కేసులు టేకప్ చేయండి. అలాగే మేడం, వస్తాను. సుహిత, మనం మాత్రం ఇక్కడెందుకు? బయలుదేరదామా? అలాగేనమ్మా. వస్తాం పెంచలమ్మా. ఇల్లు జాగ్రత్త. అట్టాగేనమ్మా. పిన్ని, నీ బ్రెయిన్ మరీ ఇంత చీప్ అనుకోలేదు. ఇలాంటి డర్టీ ట్రిక్స్ ప్లే చేయకు. నెక్స్ట్ టైం ఇంకేదైనా బెటర్గా ఉండేది ఆలోచించు. ఆల్ ద బెస్ట్. అత్త, ఈ ప్లాన్ కూడా రివర్స్ కొట్టిందేంటి?